రామాయణంలో ఇద్దరు అత్యంత శక్తివంతులైన వానర వీరుల గురించి మనం వినే ఉంటాం. ఒకరు కిష్కింధా రాజైన వాలి, మరొకరు వాయుపుత్రుడైన హనుమంతుడు. వాలికి ఒక వింతైన వరముంది. తన ఎదురుగా నిలబడి యుద్ధం చేసే శత్రువు బలంలో సగం వాలికి వస్తుంది. మరి ఈ వరం సాక్షాత్తూ రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడి దగ్గర పనిచేస్తుందా? వీరిద్దరి మధ్య యుద్ధం జరిగితే లోకాలేమవుతాయి? ఈ ఆసక్తికరమైన పౌరాణిక గాథను ఈరోజు తెలుసుకుందాం. ముందుగా వాలి గురించి చూద్దాం. బ్రహ్మదేవుడి వరంతో వాలి అజేయుడు. రావణుణ్ణి సైతం తన చంకలో పెట్టుకుని 6 నెలలపాటు సముద్రాల చుట్టూ తిరిగిన మహాబలశాలి. ఎవరైనా సరే వాలికి ఎదురుగా నిలబడితే వారి బలంలో సగం వాలికి చేరుతుంది. దీనివల్ల శత్రువు బలహీనుడవుతాడు, వాలి రెట్టింపు బలవంతులవుతాడు. ఈ వరం వల్లే సుగ్రీవుడు కూడా వాలిని నేరుగా ఎదుర్కోలేకపోయాడు. ఇక హనుమంతుడి విషయానికి వస్తే ఆయన సామాన్య వానరుడు కాదు. ఆయన శివుడి 11వ రుద్ర అవతారం. హనుమంతుడి బలం అనంతం. ఆయన తలుచుకుంటే విశ్వాన్ని తన అరచేతిలో ఉంచగలడు. కాని హనుమంతుడు ఎప్పుడూ తన బలాన్ని ప్రదర్శించలేదు. ఆయన శక్తి వినయం వెనుక దాగి ఉంటుంది. వాలివరం మనుషులకు, రాక్షసులకు పనిచేస్తుంది. కాని ఒక దైవస్వరూపమైన హనుమంతుడిపై అది ఎలా పనిచేస్తుంది? ఒక పౌరాణిక కథ ప్రకారం ఆనందరామాయణం వంటి గ్రంథాల ఆధారంగా ఒకసారి వాలి తన గర్వంతో హనుమంతుడిని యుద్ధానికి పిలుస్తాడు. హనుమంతుడు అడవిలో రామనామస్మరణ చేసుకుంటుండగా వాలి వచ్చి ఆయన్ని హేళన చేస్తాడు. వాలి, నువ్వు నీ రాముణ్ణి నమ్ముకుంటే సరిపోదు, నా దగ్గర బలముంది, నాతో యుద్ధం చేయి. హనుమంతుడు, మహారాజా, నేను కేవలం భక్తుడిని, నాతో యుద్ధం వద్దు. కాని వాలి వినలేదు. అప్పుడు హనుమంతుడు ఒక చిన్న షరతు మీద యుద్ధానికి సిద్ధపడతాడు. మరుసటి రోజు యుద్ధానికి వచ్చే ముందు హనుమంతుడు తన బలంలో కేవలం 10వ వంతు 1/10 మాత్రమే తీసుకుని వస్తాడు. క్లైమాక్స్ ఘట్టం. హనుమంతుడు వాలి ముందుకు రాగానే వాలికి వరం ప్రకారం హనుమంతుడి బలంలో సగం చేరడం మొదలవుతుంది. కాని ఆ శక్తి ఎంత అపారమైనది అంటే వాలి శరీరం ఉబ్బిపోవడం మొదలైంది. హనుమంతుడిలోని కేవలం 5% శక్తిని కూడా వాలి శరీరం తట్టుకోలేకపోయింది. అతని నరాలు తెగిపోయే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వాలితో ఇలా అంటాడు, వాలి, వెంటనే ఇక్కడినుంచి పారిపో, లేకపోతే హనుమంతుడి అపార శక్తిని భరించలేక నీ శరీరం ముక్కలైపోతుంది. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే వాలికి ఉన్న వరం భౌతికమైన శక్తులపై పనిచేస్తుంది. కాని హనుమంతుడి బలం దైవికమైనది, అనంతమైనది. అనంతాన్ని సగం చేయడం సాధ్యం కాదు. వాలి తన గర్వంతో ఓడిపోతే హనుమంతుడు తన భక్తితో, వినయంతో గొప్పవాడయ్యాడు. కాబట్టి వీరిద్దరి మధ్య పోరాటంలో హనుమంతుడే తిరుగులేని విజేత. చూశారుగా, బలం ఉన్నప్పుడు గర్వం ఉండకూడదని వాలి కథ మనకు చెబుతుంది. హనుమంతుడి పరాక్రమం గురించి మీకింకా ఏమైనా కథలు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పౌరాణిక విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీకు ఈ స్క్రిప్ట్ నచ్చితే హనుమంతుడు వర్సెస్ రావణుడు లేదా హనుమంతుడు వర్సెస్ శనీశ్వరుడు వంటి టాపిక్స్పై కూడా నేను స్క్రిప్ట్ రాసివ్వగలను. మీరు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారు?